నది వలనే ఎక్కువ దూరం ప్రయాణం చేసే దక్షిణ భారతదేశ నదిని. ఆల్ ఆఫ్ యూ, మై నేమ్ ఇస్ కౌసల్య. తేదీ 7/3/2025 నాడు మా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంను జరుపుకున్నాను. ఈరోజు కలెక్టర్ విధులు నిర్వహించడం జరిగింది. మా అమ్మ నాన్న కూలి పని చేసి మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. నాకు కలెక్టర్ కావాలని కోరిక ఉన్నది. కలెక్టర్ అయితే పేద ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్నది. నేను కష్టపడి చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తెస్తాను. మై నేమ్ ఇస్ వినయ్. తేదీ 7/3/2025 నాడు మా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు ఎంఈఓ నిర్వహించడం జరిగింది. మా అమ్మ నాన్న కూలి పని చేసి మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. నాకు ఎంఈఓ కావాలని కోరిక ఉన్నది. నేను కష్టపడి చదివి మా పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తెస్తాను. మై నేమ్ ఇస్ పూజిత. ఐఎమ్ స్టడీయింగ్ 4th. మనం ఈరోజు స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నాం. మా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నాం. నేను కూడా టీచర్ అవ్వడం జరిగింది. తల్లిదండ్రుల తర్వాత ఇది పిల్లలను చక్కదిద్దేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. లాంటి విద్యను నేను నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ టు ఆల్. మై నేమ్ ఇస్ దుర్గా. తేదీ 7/3/2025 నాడు మా పాఠశాలలో స్వయం పరిపాలన విధులు నిర్వహించడం జరిగింది. మా అమ్మ నాన్న కూలి పని చేసి మమ్మల్ని శ్రీశికుంట మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల బాలికలు బాలుర పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాను నేను. ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు కావడం జరిగింది. స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మా పాఠశాలలో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయం పరిపాలన దినోత్సవానికి మండల విద్యాధికారి మురళీకృష్ణగౌడ్ సార్ గారు పాల్గొనడం జరిగింది. పిల్లలు వాళ్ళొక చక్కగా బోధించడం వల్ల వాళ్ళకు గుర్తించి వాళ్ళు బహుమతులు కూడా అందజేయడం జరిగింది.